రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణపై వ్యతిరేకంగా ఈ నెల 20వ తారీఖున నంద్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం నంద్యాలలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న రైతు సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టు, గ్రీన్ ఎనర్జీ, ఎస్సీజెడ్లు వివిధ ప్రాజెక్టుల పేరుతో శ్రీకాకుళం నుండి సత్యసాయి జిల్లా వరకు ప్రజా సేకరణ లేకుండా, గ్రామ సభల అనుమతి లేకుండా ప్రభుత్వము ఇష్టానుసారంగా భూసేకరణ చేపడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ చౌకబారుగా లక్షల ఎకరాల భూములను కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన పరిహారాన్ని నిరాకరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక ప్రభావిత అంచనా కూడా లేకుండా భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయం చూపడంతో పాటు ఆ కుటుంబాల్లో ఉపాధి చూపాలన్నారు. అలాంటిది ఏమీ చేయకుండా ప్రభుత్వం రైతుల నుండి దౌర్జన్యంగా భూములను లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులతో రాష్ట్ర స్థాయి సదస్సు నంద్యాలలో 20వ తేదీన నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు ప్రముఖులు హాజరవుతున్నారని, అందులో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సుంకర రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య తదితర ప్రముఖులు హాజరవుతున్నారని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర రైతాంగానికి ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నంద్యాల పర్యటనకు వస్తున్న సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభాకర్ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రకటన చేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం. రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంది. అక్రమంగా రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. శ్రీకాకుళం మొదలుపెట్టి అనంతపురం సత్యసాయి వరకు లక్షల ఎకరాల భూములు సోలార్ పేరుతో, గ్రీన్ ఎనర్జీ పేరుతో, లేదా ఎస్సీజెడ్ల పేరుతోటి, పరిశ్రమల పేరుతోటి, జాతీయ రహదారుల పేరుతోటి, రకరకాల పేర్లు వేరు. కానీ రైతుల భూములను ఎలాంటి అనుమతి లేకుండా, గ్రామసభ ఆమోదం లేకుండా అక్రమంగా భూసేకరణ చేస్తున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మేము కోరుతున్నామనంటే చట్టబద్ధంగా వ్యవహరించండి, రైతులకు ఆమోదం తీసుకోండి, గ్రామసభ నిర్వహించండి. అవేమీ లేకుండా అధికారం చేతిలో ఉందని రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములను ఈ మధ్య మీరు చూశారు, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కరేడు ప్రాంతంలో 8,000 ఎకరాల భూములను ఇండోసోల్ కంపెనీకి అక్రమంగా కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రకమైన అక్రమ భూ దందా, దీనికి వ్యతిరేకంగా రేపు 20వ తేదీ నంద్యాలలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు భూమికి సంబంధించిన సమస్య ఉండే ప్రతి రైతు పాల్గొనండి, ప్రతిఘటిద్దాం ఐక్యంగా అని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. అట్లే ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు రేపు నంద్యాలకు రాబోతున్నారు. హంద్రినీవా కాలువకు నీళ్లు వదిలేందుకు మల్యాల దగ్గర ఆ మోటార్లకు స్విచ్ ఆన్ చేస్తారట. మంచిది, స్వాగతం. అయితే మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమనంటే, వారం 10 రోజుల్లో 2 సార్లు నంద్యాలకు వస్తున్నారు. మొన్ననే శ్రీశైలం వచ్చి వెళ్ళారు, మళ్ళీ రేపు మల్యాలకు వస్తున్నారు. మంచిది. మీ పర్యటన ద్వారా రాయలసీమ జిల్లాల ప్రజలకు ఏదైనా ప్రయోజనం కలగాలి. ఆయన అంటారు, నేను అందరికి నీళ్ళు ఇస్తున్నాను కదా అనొచ్చు. అందరికి నీళ్ళు మంచి విషయమే. కానీ రాయలసీమ ప్రాంతంలో ఉండే, వెనకబడ్డ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టుల నిర్మాణం నిధుల మాట ఏమిటి? వేదవతి రిజర్వాయర్కు నిధుల మాట ఏమిటి? గుండ్రేలు రిజర్వాయర్ దాని పరిస్థితి ఏమిటి? తెలుగంగకు పంటకాల పరిస్థితి ఏమిటి? గోర్కల్ రిజర్వాయర్ కుంగిపోతుంది, దాని మరమ్మతులకు మీరు ఇచ్చే నిధులు ఏమిటి? ఎస్ఆర్బిసి అలగనూరు కూలిపోయి 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది. ఆ ప్రభుత్వం పట్టించుకోవాలి, ఈ ప్రభుత్వం నిధులు ఇవ్వదు. మేము కోరేది ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి నిజంగా మీకు రాయలసీమ మీద ప్రేమే ఉంటే, ఈ ప్రాంత రైతుల బాగు మీరు కోరుకుంటూ ఉంటే, ఈ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, ఇవి పూర్తి చేయండి. ఇవి చేయరట, నిధులు ఇవ్వరట. గోదావరి బానకచర్ల కట్టి మొత్తం సస్యమలం చేస్తారట. దీనికి మొత్తం అంతా తిప్పి కొడితే ఖర్చు అయ్యేది 10,000 కోట్లే రాయలసీమ ప్రాజెక్టులకు.
10,000 కోట్లతో ఖర్చు అయ్యి ఈ ప్రాజెక్టులు కట్టరు కానీ, నీళ్ళు ఇవ్వరు కానీ 81,000 కోట్లు ఖర్చు పెట్టి బనకచెర్ల కడతామంటున్నారు. ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందుకనే మేము కోరుతున్నాం, బనకచెర్ల మీరు చేపట్టిన అభ్యంతరంలే, కానీ ముందు వీటిని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చి ఆ పని చేయండి. వ్యవసాయ సీజను ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభమై 2 నెలలు కావస్తూ ఉంది. ఈరోజు వరకు చూస్తే నిన్నటిదాకానేమో నీటి సమస్య, మరోవైపు ఇప్పటికి కూడా వర్షాలు మనకు కరుణించేటువంటి పరిస్థితి ఇప్పటికి లేదు. రైతులు గత సంవత్సరంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను నెమరు వేసుకుంటూనే తప్పని పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా మళ్ళీ అప్పులు చేసి వ్యవసాయంలోకి వచ్చేశారు. కానీ ప్రభుత్వం రైతులకు అవసరమైనటువంటి విత్తనాలను సబ్సిడీ రేట్ల పైన ఇవ్వాలనేటువంటి మాటనే మర్చిపోతూ ఉంది. జీలుగలు ఇచ్చారు మొన్న ఎప్పుడు. జీలుగలు ఎంతమందికి ఉపయోగపడతాయండి? వేరుశెనగ ఇచ్చారు. వేరుశెనగ మార్కెట్ రేట్ కన్నా అదనంగా రేటు ఉన్నటువంటి పరిస్థితి. ఏ ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది? కొన్ని ప్రాంతాలకు ఒక 5-6 మండలాలు మాత్రమే ఉపయోగపడు. మొక్కజొన్న ఈరోజు దాదాపు 50,000 ఎకరాలు సాగు చేసేటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉంది. మొక్కజొన్న గురించి, సబ్సిడీ గురించి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అట్లాగే యూరియా ఈరోజు చూస్తే ఏ షాప్ దగ్గరికి పోయినా మనం 10 నిమిషాలుగా నిలబడితే అక్కడ రైతులు ఎంతమంది వచ్చిపోతున్నారు అనేటువంటిది తెలుస్తుంది. గత సంవత్సరం మనం ఎంత ఉపయోగించాము ఎరువులు, ఈ సంవత్సరానికి ఎంత, ఏ సీజన్లో ముందుగానే స్టాక్ చేసుకోవాలనేటువంటి ముందస్తు ఆలోచన అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఉన్నట్టుగా లేదు. తప్పుడు లెక్కలు ప్రకటించేటువంటి పరిస్థితి ఈరోజు అధికారులు అవలంబించేటువంటి పరిస్థితి ఉంది. యూరియా అడిగితే అదేదో నానో కంపెనీ లిక్విడ్ తీసుకొచ్చి ఈరోజు అవి కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళకి పెడతా ఉన్నారు. ఇది చాలా అన్యాయమైనది. మరి వెంటనే రైతులకు అవసరమైనటువంటి యూరియాను అన్ని షాపులతో పాటు ఆర్బీకే కేంద్రాల్లో పెడుతున్నారు. కొన్ని దాంట్లో అక్కడ నగదు డబ్బులు 2-3 రోజుల ముందు డబ్బు చెల్లించి బుక్ చేసుకోవాలి. ప్రైవేట్ దుకాణాల్లో లేదు. ప్రైవేట్ దుకాణాల్లో ఈరోజు అప్పు తీసుకొచ్చుకుంటారు, మళ్ళీ ఇస్తామనేటువంటి పరిస్థితి.